3,500 కొట్టేసి 3,500 వచ్చేస్తుందా చూడాలి ఇప్పుడు. 50 కొట్టేసి చలో రైట్. ఎంత వచ్చింది? 335. ఇప్పుడే బంకుకి వచ్చిన, పెట్రోల్ బంక్కి వచ్చిన ఆయిల్ కొట్టించుకుంటే. ఇప్పుడు మనది విజయవాడ దాటినాక ఉంది ఫుల్ ట్యాంక్ కొట్టించేస్తున్నా. ఫుల్ ట్యాంక్ ఉన్నది ఫుల్ ట్యాంక్ కొట్టించేస్తున్నా. ఇప్పటిదాకా అయితే ఫుల్ వర్షం పడ్డది. ఇక వర్షంలో తీయలేకపోయినా వీడియో. ఇప్పుడే బండి అయితే లోడ్ అయ్యింది మనకు. నేను ఎక్కడెక్కడ పోతున్నా అనేది చెప్తా. ఆ బిల్లులలో ఉంది జర మనకు ఇంగ్లీష్ అంతకే వస్తుంది, అందుకోసమే పెట్టలేకపోయినా. ఇంగ్లీష్ మనకు చెప్పడానికి రాదు. నేను అక్కడ పోయినాక ఏ ఊరు ఎక్కడ అనేది చెప్తా నేను. ఇప్పుడైతే ప్రస్తుతానికైతే ఇప్పుడు ఇలా అవుటర్ ఎక్కేసి రామోజీ ఫిలిం సిటీ కాడ దిగాలి. రామోజీ ఫిలిం సిటీ కాడ దిగినామంటే రామోజీ ఫిలిం సిటీ నుంచి డైరెక్ట్ ఇక కొట్టుడు బాదుడు బండి. ఇక ఏంటంటే వెళ్ళనే పోన్నాడు మా సారు, మనకి వెళ్ళిపోతాను నేను ఇప్పుడైతే మనము ఇప్పుడు అవుటర్ ఎక్కేసి అవుటర్ మీదకి వెళ్ళిపోవాలి. అయ్యప్ప కర్ణించి కాపాడు స్వామి, స్వామీశ్వరం అయ్యప్ప. అయ్యప్ప టెంపుల్ ఉందన్నమాట ఇక్కడ బీబీ నగర్ కాడ. బీబీ నగర్ ఉన్నాయి ఇప్పుడు ప్రస్తుతానికి. మనం ఇక అవుటర్ ఎక్కేసి అవుటర్ మీదకి వెళ్ళిపోదాం. ఇక అవుటర్ ఎక్కేసి అవుటర్ మీదకి వెళ్ళిపోదాం. రైట్. హాయ్ ఫ్రెండ్, ఇప్పుడే రామోజీ ఫిలిం సిటీ దాటినా వీడియో ఆన్ చేద్దాం అనే వరకు అయిపోయింది. ఇంకోట పాపము బులోరో బండోడు ఎంత ర్యాష్గా నడుపుతుండు అంటే అంత ర్యాష్గా నడుపుతుండు. ఎందుకు అంత ర్యాష్గా నడపడం అని అమ్మ అర్థం కాదు. స్లోగా పోతే ఏమవుతుంది, మెల్లగా ఆడ పోతుంది చూడండి బులోరో బండి అంత ర్యాష్గా. ఏందా ట్రాఫిక్ అర్థమవుతలేదు ఇప్పుడు. మా ఈ ట్రాఫిక్ ఇగో ఎందుకు ఇంత ట్రాఫిక్ ఇది అర్థమవుతలేదు. ఇది ట్రాఫిక్ సందు లేదు, ఏం లేదు. ఇటు నుంచి కారు ఇగోండి. మేము అందరం లైన్లో పోతున్నాము, లైన్ ప్రకారంగా రావచ్చు కదా. ఇవ్వండి కారు. ఇగో ఏంది అర్థం కాదు ఇది. అమ్మ వచ్చాడు చాలా కూడా లైన్లో పోతున్నారు. లైన్లో వస్తాయేమో అందరూ. ఏమైంది ఇది అర్థం అవుతలేదు. ఇదో ఇప్పుడు ట్రాఫిక్ ఓపెన్ అయింది. ఇప్పుడు బయలుదేరుతున్నాయి బండ్లన్నీ. ఇప్పుడు ఇగో అప్పనోజేమో ట్రాఫిక్, ఫుల్ ట్రాఫిక్. ఆడ ఏమైందంటే బండ్లు ఎయిర్ లాక్ అయ్యి ఆగిపోయినాయి. ఆగిపోయినందుకు ట్రాఫిక్ జామ్ అయింది. ఇప్పుడు మొత్తం ట్రాఫిక్ లేదు, ఏం లేదు. మూలంగా వెళ్ళిపోతున్నాయి బండ్లు. బండి లోడ్ చూపిస్తాం. రాత్రి 2:30 అవుతుంది. ఇప్పుడు అయితే 2:30 అవుతుంది.
కోయంబత్తూరు టెంపుల్ అన్నది ఇదే చూడండి. సర్కిల్ ఇది విశాఖపట్నం సర్కిల్ ఎట్లా అయిపోయింది చూడండి. రాత్రి 3 అవుతుంది, 3 గంటలకు వచ్చేసినాం అన్నమాట. విశాఖపట్నం సర్కిల్ 3 గంటలకు వచ్చేసినాం మనము. విశాఖపట్నం సర్కిల్ 3 అవుతుంది కరెక్ట్గా. 3 గంటలకు దాటేస్తున్నాము. ఇంకా నేను పోయే డిస్టెన్స్ 100 కిలోమీటర్లు ఉంది. ఇంకా 100 పోవాలి. ఇంకా 100 కిలోమీటర్స్ ఉంది. టైమింగ్ అయితే 5 గంటల వరకు టచ్అప్ అయిపోతుంది చూపిస్తుంది. 5 గంటల వరకు వెళ్ళిపోతే అయిపోతుంది. ఇక ఏదున్నా ఇక అమ్మవారి గుడి కాడ ఉన్నాక చూపిస్తాయి. ఇక అయితే పొద్దుగల పూట వచ్చేటోళ్ళకైతే విజయవాడ రూటు టెంపుల్ పోయే రూటు బంద్ ఉంటుందేమో. మొత్తం బారిగేట్లు వేసి పెట్టిర్రు. ఓన్లీ నైట్ ఆఫ్ లో మొత్తం ఓపెన్ ఉంది. ఇట్లా బారిగేట్లు అయితే వేసి పెట్టిర్రు. ఇదిగోండి, అంటే రోడ్ అయితే బంద్ అన్నమాట. మనకి ఏది ఉన్నా పొద్దుగాల పూట బంద్ ఉంటుంది. నైట్ ఆఫ్ ఓపెన్ ఉంటుంది. నైట్ ఆఫ్ ఓపెన్ ఉంటుంది. ఇది పొద్దుగాల పూట బంద్ ఉంటుంది. బారిగేట్లు చూసారు కదా, 7 వరకు అలా బారిగేట్లు వేసారు. అట్లానే ఫ్లైఓవర్ ఎక్కేటప్పుడు ఇదిగోండి, ఫ్లైఓవర్ ఎక్కేటప్పుడు వేసి పెట్టేసారు బారిగేట్లు. నైట్ ఆఫ్ వాళ్ళే రానిస్తారు. అదే ఎన్ని గంటల వరకు తెలియదు మనకు టైమింగ్ మాది. అయితే మొత్తం బంద్ చేసారు. ఇది విజయవాడ కనకదుర్గమ్మది ఫ్లైఓవర్. ఇది ఇప్పుడు ఫ్లైఓవర్ మీదకెళ్ళి పోతున్నా. ఇంకా నా డెస్టినేషన్ 95 కిలోమీటర్లు ఉంది. ఇంకా 95 కిలోమీటర్లు పోవాలి. ఇంకా ఎందుకంటే రోడ్ మ్యాప్ పెట్టుకున్నా. మ్యాప్ పెట్టుకొని బయలుదేరుతున్నాను. ఇంకా మొత్తం అమ్మవారి గుడికాడికి అయితే మొత్తం ఎట్లా తయారు చేసి చూడండి. లైట్లు వీట్లు ఫుల్. ఇదిగోండి, అమ్మవారి దగ్గరకు వచ్చేటోళ్ళకు నడక పైకి నడుచుకునేటోళ్ళకు పోయేటోళ్ళకు మొత్తం బట్ట కట్టి పెట్టేసారు. మొత్తం నీడ మొత్తం. ఇదిగోండి అమ్మవారి టెంపుల్. ఇదిగోండి, కనకదుర్గమ్మ టెంపుల్. ఇదిగోండి పైన మొత్తం అక్కడ లైట్లు. ఇదిగోండి చిన్న అంటారు. ఇదిగోండి లైట్లు మాత్రం ఫుల్ వేసి పెట్టారు. ఓహో, వాటర్ మాత్రం ఫుల్ ఉన్నాయి. వాటర్ ఇంకా గేట్లు ఓపెన్ చేసి పెట్టారు. పొద్దుగాల చూపిస్తా. నైట్ అయితే అంత కనబడదు మంచిగా. పొద్దుగాల చూపించేద్దాం. ఓకే, బస్ స్టాండ్ మొత్తం విజయవాడ బస్ స్టాండ్ కాడ ఉందాం మనము. విజయవాడ బస్ స్టాండ్ ఇది. ఇదిగోండి బస్సులు అయినాయి కదా మొత్తం. ఇదిగోండి బస్ స్టాండ్, విజయవాడ బస్ స్టాండ్. ఇదిగోండి మొత్తం. హోటల్స్ అయితే ఇంకా ఓపెన్ ఉన్నాయి.